Hello everyone, this is Chetan Varadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. అయితే మీరు చెప్పారు మీ డెబ్యూ ప్రాజెక్ట్ RX100 అని. ఆఫ్టర్ RX100 మీ జర్నీ ఎలా ఉంది అంటే హౌ యుల్ డిఫైన్ దట్ అంటే ఏం చెప్తారు? ముందులాగే ఉంది. ముందులాగే ఉందా? ఎందుకంటే RX100 ముందు ఎలా ఉన్నానో తర్వాత అలా ఉన్నా. ఎందుకంటే నా సాంగ్స్ కన్నా నా మీద నాకు ఎక్కువ ప్రేమ. ఓకే. సో నన్ను నేను ప్రేమించుకుంటా. మచ్ మోర్ దెన్ ఎనీథింగ్ వరల్డ్ లో. సూపర్. సో నాకు సాంగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా బాధే లేదు అనుకుంటా, వర్కౌట్ అయినా ఓకేలే అనుకుంటా. సరే, మీ సాంగ్స్ లో మీకు నచ్చిన పాట ఏంటంటే? ఏం లేదండి, ఆయన వర్కే చూడరు, ఇంకా నచ్చిన పాట ఎందుకు? నచ్చిన పాట అంటే సిచ్యువేషన్ కి హౌ ఐఎమ్ ట్రైన్ టు అడాప్ట్. ఒక సినిమా డైరెక్టర్ పోర్ట్రే చేయడానికి ఒక సబ్జెక్ట్ తో వచ్చినప్పుడు నేను నా స్కిల్ సెట్ నేను మర్చిపోయి పక్కన పెట్టుకుని, స్కిల్ సెట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేది. ఏమన్నా ఒక ట్యూన్ చేయమంటే అప్పుడు కూడా స్పాంటేనియస్ గా ఒక ట్యూన్ చేయొచ్చు. అది ఒక స్కిల్ సెట్ బేస్డ్. దానికంటే ఒక డిరైవ్డ్ డెఫినేషన్ ఆఫ్ డైమెన్షన్ ఉండదు, వే ఉండదు. బట్ నాకు తెలిసింది నేను మర్చిపోయాను అనుకోండి, ఇంకా అదృష్టం కూడా. ఎందుకంటే నేను కొత్తగా ఆలోచించవచ్చు అండ్ అది అన్ప్రెడిక్టబుల్ గా బయటికి రావచ్చు. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు హరోం హరా ఒక కైండ్ ఆఫ్ కలర్, ఇష్టంపూరి ఒక కైండ్ ఆఫ్ కలర్. ఇప్పుడు కేరాంప్ లో ఫన్ బేస్డ్ గా ట్రై చేసిన అటెంప్ట్ కూడా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఇన్ఫ్యూజ్ చేసాం మేము. నేను నా టీం, నేను ఇప్పుడు ఇంకోటి మ్యూజిక్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి కొలాబరేషన్ ఎప్పుడైనా ఒక్కళ్ళు చేయడానికి ఏమి ఉండదు మ్యూజిక్. సో నా టీం నాకు సపోర్టివ్ గా, నాకు RX100 నుండి ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వరకు నేను ఒక్కనే చేసుకున్నా, కానీ కొన్ని SR కళ్యాణ్ మండపం తర్వాత నుంచి తెలియదు, గుర్తులేదు ఎప్పటి నుంచో కూడా. టీం అయితే యాడ్ ఆన్ అయ్యారు చాలా మంది. వాళ్ళు ఇప్పటి వరకు నాకు సపోర్టివ్ గా ఉన్నారు. RX100 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేసిన ఇద్దరు పేర్లు చెప్పండి మీ టీమ్ లో. ఒక్కళ్ళు లేరు, మారారు. మారుతానే అన్నారు, కన్సిస్టెంట్ గా. ఇప్పుడు నాకు ప్రోగ్రామర్స్ నాకు సపోర్టివ్ గా ఉన్నది విశాల్ భరద్వాజ్ అని ఒక అతను ఉన్నారు, అండ్ నితిన్ జోన్సన్ తను ఉన్నారు. తను కూడా చాలా సపోర్టివ్. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెంత్ అండి. మూవీ బట్టి నాకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఒక డిరైవ్ చేసుకోవడానికి నాతో హౌ దే ఆర్ జెలింగ్ విత్ మీ, హౌ దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే మై పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ట్యూన్ ఒకటి ఫ్రేమ్ అయి ఉంటుంది, మెలోడీస్ అన్ని కంపోజ్ చేసుకుని పెట్టుకుని ఉంటాం. దాన్ని నేను ఒక మైండ్ లో, ప్రతి కంపోజర్ ఒక ప్రోగ్రామర్ అయితే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళు ఒక రకంగా ఊహించుకుంటారు. జస్ట్ లైక్ ఒక డైరెక్టర్ ఒక సాంగ్ ఊహించేసుకుని సినిమాను సబ్జెక్ట్ రాసుకున్నారు అనుకోండి, ఇంకొక కంపోజర్ ఇంకో పర్స్పెక్టివ్ చేస్తే వీళ్ళ సాంగ్ మర్చిపోగలగాలి. వీళ్ళ పర్స్పెక్టివ్ ఇన్ఫ్యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో కొత్తగా ఆలోచించగలరు. అందుకని ఎప్పుడు ప్రేమించకూడదు. మన వర్క్, నేను నా వర్క్ ని ఎప్పుడు ప్రేమించను. సో అవసరం వరకు మాత్రమే వర్క్ చేస్తారనమాట. దాన్ని ప్రేమించడం, వర్క్ ని ప్రేమించడం అనేది ఏంటంటే ఎమోషన్స్ ని ప్రేమించడం. ఎమోషన్స్ ని ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక రెడ్ షర్ట్ వేసుకోవడం ఇష్టం అనుకోండి, ప్రతిరోజు రెడ్ షర్టే వేసుకుంటారు. ఇంకో కొత్తది వేసుకుంటే ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా. సో ఆ పర్స్పెక్టివ్ ని యువర్ నారోయింగ్ అప్ యువర్ విజ్డమ్. ఓకే. సో మీ వర్క్ ని మీరు ప్రేమించకుండా, మీరు చేసే పనిని మీరు ప్రేమించకుండా, మీ బాడీని మీరు ప్రేమించకుండా బతకగలిగితే, ఎవరైనా ఒక కోరిక చెప్పారు అనుకోండి, అరే ఒక సాంగ్ చేయ అన్నారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక ఐడియా ఉంది, ఒక ఐటీలో ప్రోడక్ట్ ఉంది, ఒక ఐడియా డెవలప్ చేయాలి, నువ్వు ఒక యూఎస్పీ ఎలిమెంట్, యూనిక్ సెల్లింగ్ పాయింట్ క్రియేట్ చేయాలి. ఆడియన్స్ కి ఈ బాధల్లో ఉన్నారు, వీళ్ళకి ఇప్పుడు అవసరం ఒక ఆడియన్స్ కాదు, మీకు జనాలకి ఒక బాధ ఉంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఒక యాప్ ఐడియాతో రావాలి. నాకు మేము చేస్తున్న ఒక ప్రోడక్ట్స్ కూడా మేము చేస్తున్నాం, ఐటీ ప్రోడక్ట్స్ కొన్ని. సో నాకంటూ డిఫైన్డ్ గా ఇది ఇష్టం అది ఇష్టం అది ఎక్కడ ఉండదు. నాకు ఇన్ఫాక్ట్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ కన్నా మించిన ఇష్టాలు కూడా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి నువ్వు మ్యూజిక్ చేస్తావా అన్నారు అనుకోండి, ఓకే నేను మ్యూజిక్ చేస్తున్నట్టున్నా కదా, ఈ కెరియర్ లో ఉన్నా కొన్ని రోజులు, ఓకే చేస్తానండి, నాకు రిక్వైర్మెంట్ చెప్పండి, నేను ట్రై చేస్తా, అంతవరకే. మీకు పర్టికులర్ గా ఈ కెరియర్ నాకు ఇష్టం, ఈ సైడ్ నాకు ఇష్టం అని ఇష్టం ఉండదు, కెరియర్ ఇష్టం ఉండదు. ఓకే. ఇంకొంచెంసేపు అయితే ఇంటర్వ్యూలు ఇష్టం లేదన్నారు అనుకో, నేను హట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కేరామ్. మంచి ఆల్బమ్ అయితే మంచి హిట్ అయింది, పాటలు అన్ని అద్రిపోయినాయి. మాకైతే బాగా నచ్చింది. ఐ వాజ్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. అండ్ ఇందాక నేను చెప్పాను, అది రికార్డ్ అయిందో లేదో తెలీదు, కట్ అవుద్దో లేదో తెలీదు, బట్ ఫైనల్లీ వన్ డే మీరు నాకు బ్యాక్గ్రౌండ్ లో పాడడానికి ఛాన్స్ ఇస్తారని ఆశిస్తూ డెఫినెట్లీ ఇస్తా అని చెప్పి ఆన్ కెమెరా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఖర్చు లేని పని, ఖర్చు కూడా ఉంటుంది, పే చేయాలి కానీ, బట్ స్టిల్ ఆపర్చునిటీకి మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నా సింగింగ్ టాలెంట్ చూపించి మిమ్మల్ని మెప్పించి అది ఉంచేలాగా చేస్తామని అనుకుంటున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ యతిన్ గారు, అండ్ ఇట్ వాస్ సచ్ లవింగ్ టాకింగ్ టు యూ, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. చాలా బాగా జరిగింది, సరదాగా అయింది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ ఎవ్రీబడీ, నేను మీ హర్షవర్ధన్.
కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. very hearty congratulations to Volga Videos. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.